మొంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ఎఫెక్ట్తో అంతకంతకు గాలుల తీవ్రత పెరుగుతోంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరొక 72 గంటల పాటు ఈ తుఫాన్ ముప్పు ఉండబోతోంది. కాకినాడకు 270 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో సైక్లోన్ ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది తుఫాన్. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వచ్చేసరికి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి తుఫాన్గా రూపం దాల్చింది మొంతా తుఫాన్. కాబట్టి అధికారుల అంచనాలను రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా మీకు ఒకవేళ ఏదైనా నెగ్లిజెన్స్ ఉందా ఈ విషయంలో, ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తున్నట్లయితే ఇక ఆ తప్పు చేయొద్దు. ఇప్పటికే తీవ్రమైనటువంటి తుఫాన్గా రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందంటూ తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి అలలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అదే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణం కంటే భారీగా అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా వచ్చేటువంటి అలల కంటే 2 నుంచి 3 అడుగుల వరకు ఎత్తుగా అలలు ఎగిసిపడి తీరం వైపు దూసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఉప్పాడలో పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. మరోవైపు అంతర్వేదిలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరులో, మరోవైపు కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వద్ద కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరోవైపు వైజాగ్లో పరిస్థితి అలాగే ఉంది. సో ఎక్కడ చూసినా సరే సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మీ ఏరియాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీ ఏరియాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోతే వెంటనే అధికారులను కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు అధికారులు రెస్పాండ్ అవ్వకపోయినా మీ ఏరియాల్లో ఏవైనా సమస్యలుండి వాటి విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మాకు కామెంట్ చేయొచ్చు, మమ్మల్ని డైరెక్ట్గా మాకు తెలియజేయచ్చు వివరాలు. మేము అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇప్పటికే కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, యూ కెన్ సీ ప్రకాష్ ఎలా ఉన్నారో మీరు చూడొచ్చు. ప్రకాష్ ని తీవ్రమైనటువంటి గాలులు అక్కడ ప్రకాష్ దగ్గర, అట్ ది సేమ్ టైం అలలు తీవ్రత కూడా భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి, సడన్ గా వర్షం అక్కడ నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు. ప్రకాష్ వీ కెన్ సీ అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ మాకు కనిపిస్తోంది. సో వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్? నందు, ఇక్కడైతే భీకరమైనటువంటి అప్పుడే అలలో పక్కన ఎదురుగాలిలో పక్కన అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. కాకినాడ, అలాగే కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ అయితే ఉందో, ఎన్టీఆర్ బీచ్లో అయితే కనీసం అంటే ఇక్కడ ఆ తీరం వెంబడి వస్తున్నటువంటి అలలు రోడ్డుపైకి అయితే ఎగసిపడుతున్నాయి. దాదాపుగా 10 మీటర్లకు ఎత్తువైపు కూడా అంటే ఈ యొక్క అలలు ఎగిసిపడి రోడ్డుపై కూడా కెరటాలు వస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుందని చెప్పాలి. ఎందుకంటే గాలిలో తీవ్రత అంటే ఆ తుఫాను తీరం దాటేటప్పుడు అలాగే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగాలు ఉంటాయన్నారు. కానీ ప్రస్తుతానికైతే మనం ఇక్కడ నిలబడలేని పరిస్థితిలో ఈ యొక్క అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. చూస్తున్నాం అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయో. సముద్రం మనకి ఆ లోపల నుంచి కూడా అలల ఉధృతి అయితే భీకరమైనటువంటి అలలు చూస్తున్నాం. ఇదిగో ఈ విధంగా అయితే కెరటాలు భీకరమైనటువంటి కెరటాలు వస్తున్నాయి. అలలు వచ్చి ఈ యొక్క రాకాసి అలలు రోడ్డు పైన అయితే విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మనకి ప్రధానంగా చూసుకుంటే తీవ్ర ఇప్పుడైతే పక్కన తుఫాన్ అయితే బలపడినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం తీవ్రంగా బలపడిన నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. గాలులు ఏ విధంగా వేస్తుందో చూస్తున్నాం. గాలి తీవ్రత అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా వేస్తుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ భీకరమైన గాలులు ఈ విధంగా వేస్తుంటాయి. అలాగే తుఫాను సమయంలో ఇటువంటి గాలులు రెట్టింపు అంటే డబల్ అంటే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆ సమయంలో ఇక్కడ ఏమున్నా చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు మొత్తం అంతా కూడా నేల కొరిగిపోతాయి.
అంటే ఈ యొక్క తుఫాన్ అంటే ఉధృతి సమయంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి ఇక్కడ పరిణామం అయితే మళ్ళీ ఇక్కడ కాకినాడ ఈ యొక్క తీర ప్రాంతాలలో కూడా పునరావృతం కాబోతుంది. మరో పక్కన మచిలీపట్నానికి అన్ని ప్రధాన పోర్టులకి అయితే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడ పోర్టుకి అయితే 7వ ప్రమాద హెచ్చరిక. అంటే తీవ్రత ఏ విధంగా చూస్తే మనకు ఒకసారి అర్థమవుతుంది. సాధారణంగా 2-3 ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొస్తారు. ఒక పక్కన మచిలీపట్నం అయితే 6వ ప్రమాద హెచ్చరిక అయితే కనపడుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం కాకినాడకి 7వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ క్రమంలోనే తీరం వెంబడి మొత్తం బండరాళ్ళు సైతం కూడా రోడ్డుపైకి వచ్చి ఈ యొక్క విధ్వంసాన్ని అయితే సృష్టిస్తున్నాయి. గంటకు 100